కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతా ఉంది కదా, ఏంటి వివరాలు? కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షుడు. ఈ సమావేశంలో రేపటి నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల మీద ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా రేపటి నుంచి జరగబోతున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇదే అంశం మీద కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకొక వైపు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నెల 20వ తేదీన జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ఎంపిక చేసింది. దాసోజు శ్రవణ్ను గెలిపించుకోవడానికి కూడా ఎమ్మెల్యేలు అవలంబించాల్సిన ఎన్నికల వ్యూహం మీద కూడా కేసీఆర్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని కేసీఆర్ ఇప్పటికీ పదే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు ముగుస్తున్న నేపథ్యంలో ఇక ప్రజా సమస్యల మీద పోరును ఉధృతం చేయాలి అనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఈ అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రైతాంగ సమస్యలు రాష్ట్రంలో అనేక ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. అదేవిధంగా సాగునీరు తాగునీరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తో తేలాల్సిన వాటా అంటే తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా రాష్ట్రం పక్షాన పోరాటం చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ అంశాలన్నింటినీ కూడా రేపటి నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తబోతుంది. ఇంకొక వైపు కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరవుతారని కేటీఆర్ నిన్న చెప్పారు. ఇందులో భాగంగానే కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గత జులై నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు మాత్రమే హాజరై వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వచ్చి అతని అనుభవాన్ని సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత రాజకీయ వ్యూహానికి పదును పెడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Gracias.